హాయ్! హలో! నమస్తే. 'ద వైర్' అనేటువంటి వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. 'ది వైర్' అనేటువంటి ఒక మ్యాగజైను ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లిటరేచర్ మీద ఒక ఆర్టికల్ రాసింది. అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్‌గా రాశారు. ఆథర్ కూడా ఎవరు ఒక సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాసాడట ఆర్టికల్‌ని. సో, దాన్ని నట్‌షెల్‌లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మనకి ఈ పొలిటికల్ కాంటెక్స్ట్‌లో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయం యొక్క కాంటెక్స్‌లో మనం కనెక్ట్ చేద్దాం. ఆర్టికల్‌లో ఆయన లిటరేచర్ గురించి రాసినప్పటికీ, మనం పొలిటికల్‌గా కనెక్ట్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం. ఆర్టికల్ యాక్చువల్‌గా ఏం చెప్పాడంటే అతను ఆర్టికల్‌లో, దళిత్ లిటరేచర్ అనే దాన్ని ఒక కమ్యూనిటీకి ఇంటెన్షనల్‌గా రిస్ట్రిక్ట్ చేశారంటే అంబేద్కర్ గారు చాలా పుస్తకాలు రాస్తే, అది దళితుల కోసం రాశాడు అని దాన్ని రిస్ట్రిక్ట్ చేసి, మినిమైజ్ చేసేసి ఇంటెన్షనల్‌గా పక్కన పెట్టారు దాన్ని. యాక్చువల్‌గా అంబేద్కర్ గారు రాసింది దళితుల యొక్క లిటరేచర్ కాదు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం గురించి రాశాడు. అసలు ఒక దేశం ఎలా నడవాలనేటువంటి ప్రజాస్వామ్యం రాశాడు. హ్యూమన్ డిగ్నిటీ గురించి రాశాడు. మనుషుల యొక్క విలువ ఎలా ఉండాలి, ప్రతి వాడికి ఒక విలువ ఉండాలి కదా, ప్రతి వాడిని గౌరవించాలి అనేటువంటి హ్యూమన్ డిగ్నిటీ గురించి రాస్తే, ఆబ్వియస్లీ డిగ్నిటీ కోల్పోయింది దళితులు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ రాసి ఉంటాడు. ఇది వీళ్ళకి హ్యూమన్ డిగ్నిటీ పోయిందని. దట్ డజంట్ మీన్ దట్ ఆయన వీళ్ళ కోసం రాశాడని కాదు, దేశం కోసం రాశాడనే విధంగా ఇతను ఆర్టికల్ రాశాడు. ఓకే, ఈక్వాలిటీ, అందరికీ సమానత్వంగా ఉండాలి అని అంటే దళితుల కోసం సమానత్వం అడిగాడని మీరు రాయకూడదు దాన్ని. పక్కన మహిళలకే సమానత్వం ఉండాలన్నాడు. పేదవాడికి, గ్రామీణ ప్రాంతాలకి, చదువు రానోడికి, చదువు వచ్చినోడికి మొత్తానికి సమానత్వం గురించి మాట్లాడాడు అంబేద్కర్. దళితులకు మాత్రమే కాదు అన్న విధంగా అతను ఒక ఆర్టికల్ని టర్న్ చేయడానికి ట్రై చేశారు ఆ వైర్లో. సోషల్ జస్టిస్ గురించి అందరికీ సామాజిక జస్టిస్ జరగాలనే దాని మీద మాట్లాడాడు. సో ఎనివే, ఇప్పుడు ఈ కాంటెక్స్లో లోపలికి వెళ్ళి చూద్దాం ఒక 10 పాయింట్లు, మెయిన్ పాయింట్లు అతను ఏం రాశాడు అనేది. బట్ ఈ పాయింట్లు ఏంటంటే, ఇక్కడ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ పార్టీలు కానీ, రాజకీయాలు కానీ, వీళ్ళు లిబర్టీ మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ లిబర్టీ. ఓకే, లిబర్టీ వైపుకి వెళ్తున్నారు. లిబర్టీ ఏంటంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ వైపుకి వెళ్తున్నారా? స్వేచ్ఛ వైపుకి వెళ్తారా? ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యంగా హిందుత్వ పాలిటిక్స్ ఏదైతే ఉందో, వాళ్ళు ఒక సెకండరీ సిటిజన్, ఇప్పుడు మైనారిటీస్ని సెకండరీ సిటిజన్గా భావించి ఒక హిందుత్వ రాజకీయంలోకి తీసుకెళ్ళినప్పుడు, ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్నట్టు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా ఆ యాంగిల్లోనే మాట్లాడుతున్నాడు నవేడేస్. మరి ఓట్ బ్యాంక్ కోసం ఏదైనా సరే అప్పుడు వాళ్ళు ఎలాగో ఇంక బీజేపీకి వెళ్ళదు, సైద్ధాంతిక లైన్ కాబట్టి ఇప్పుడు బీజేపీకి. సో ఇప్పుడు బీజేపీ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా సరే, దేవర్ టాకింగ్ అబౌట్ వన్ కైండ్ ఆఫ్, దట్స్ వేర్ వీ మిస్సింగ్ లిబర్టీ మిస్ అవుతుంది అనేది. కేంద్రంలో అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో అంత ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వాళ్ళు అంతేం చేయరు, మరీ అంత దారుణంగా చేయరు టీడీపీ వాళ్ళకి. వైసీపీ టీడీపీతో ఈ రీజనల్ పార్టీస్ ఇక్కడ జనరల్గా ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం నేషనల్లో వచ్చేది. బట్ ఆ ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది ప్రతి సిటిజన్కి ఉండాలి అన్నాం కదా మనం. అందుకే ఈ అంబేద్కర్ జనతా పార్టీ, అందుకే ఎవరైతే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ మీరు కోరుకుంటారో, సమానత్వం ఉండాలని కోరుకుంటారో, మీరు అందరూ అంబేద్కర్ జనతా పార్టీలో మీరు చేరండి. మీకు ఆప్షన్ లేదు. మీకు ఆప్షన్ ఏంటి? ఓకే, మీరు రోజు కొట్లాడుతుంటారు, మా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ రావాలి, మమ్మల్ని సెకండరీ సిటిజన్ చూస్తున్నారు, అది చూస్తున్నారు, ఇది చేస్తున్నారు, మాకు వాల్యూ రావట్లేదు అని అంటున్నప్పుడు మీకు ఇంకా ఆప్షన్ ఏంది? అంబేద్కర్ గారి పార్టీయే కదా, మీకు ఉంది. సో అంబేద్కర్ పార్టీలో చేరండి. సో దళిత లిటరేచర్ అనేది ఇక్కడ ఏమని, ఇప్పుడు మనం అక్కడ ఆర్టికల్ చాలా బ్యూటిఫుల్గా రాసింది అంతట ఆథరు. హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్, కొంతమంది మనుషులని ఎలాగా సోషల్ ఎక్స్క్లూజన్ చేసి, మీరు వీళ్ళు అంటరానోళ్ళు, మీరు మా సమాజంలో కలవకూడదని తరాలుగా ఎక్స్క్లూజన్ చేసి డిస్క్రిమినేషన్ చూపించినటువంటి ఒక గ్రూపు గురించి రాశాడు అంబేద్కర్. ఒక గ్రూపు గురించి రాశాడు. ఆ గ్రూపు పడ్డ కష్టాలేంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ యొక్క చరిత్ర ఏంటి, వాళ్ళు ఎందుకు తరతరాలుగా అలా ఇప్పటికి కూడా డిస్క్రిమినేషన్ని అనుభవిస్తున్నారు అనేది ఆయన పుస్తకంలో రాస్తే,
అది ఇదిగో వాళ్ళ కులస్తుడు కాబట్టి వాళ్ళ కులాల కోసం రాసుకున్నాడు. ఆ విధంగా ఎలా ట్విస్ట్ చేశారు దాన్ని. ఆయన వాళ్ళ కులస్తుడు కోసం రాయాలి. ఒక గ్రూప్ సఫర్ అవుతుంది. ఆ గ్రూప్ కోసం రాశాడు. ఇప్పుడు ఆ గ్రూప్‌లో మీరు చైతన్యం రావాలి. గ్రూప్‌లో చైతన్యం వస్తేనే కదా! అవును కదా! మన కోసం రాశాడు. మన కులస్తుడని రాయలా. మన కోసం రాశాడు. మనం వివక్షకు అనుభవిస్తున్నాం కాబట్టి రాశాడని చెప్పి ఆయన రాశాడు. ఒక ఆర్టికల్, ఒక సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాసిన ఆర్టికల్. ఓకే. అంబేద్కర్ బేస్డ్ పార్టీని ఇప్పుడు మనం పెట్టాము యాక్చువల్‌గా. ఓకే. మనం అంబేద్కర్ బేస్డ్ మనం ఏమన్నాం? ఈక్వల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అందరికి ఉండాలి. ఇప్పుడు ఒకటేనండి, అందరూ విదేశాలకెళ్ళాలి. ఎందుకు ఎందుకు దళితులు చదువుకొని విదేశాలకెళ్ళకూడదు అనేది ఇప్పుడు మన అంబేద్కర్ పార్టీ దాని గురించి మనం 100% మాట్లాడతాం. మేము మాట్లాడేది ఏమైంది, అంబేద్కర్ గారు చెప్పారు. ఈక్వల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అందరూ కూడా విదేశాలకెళ్ళాలి. వాళ్ళకి మీరు ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దళిత కాలనీల్లో కూడా. ఓకే. ఈ డిస్క్రిమినేషన్ ఆగాలి. డిస్క్రిమినేషన్ అంటే పొలిటికల్ పవర్ ఉండాలి. రాజ్యాధికారం ఉండాలి. రాజ్యాధికారం అంటే రాజు, నేను చాలా సార్లు చెప్తున్నా. రాజు అంటే ఎలయన్స్‌ల ద్వారా వచ్చిద్ది గానీ మీరుగా ఫార్మ్ చేయలేరు. మీరుగా ఫార్మ్ చేయాలంటే, ఎందుకంటే మీ దగ్గర ఎవరికి లక్షల కోట్ల రూపాయల డబ్బులు లేవు. మీరు ఓట్లు కొనలేరు. ఎమ్మెల్యేలని, ఎంపీలని, కనీసం సర్పంచ్‌ని కూడా కొనలేరు మీరు. బట్ కాకపోతే ఏందంటే మీకు కొద్దిగా ఓటు బ్యాంక్ ఉంటే మీరు ఎలయన్స్ ఫార్మ్ చేసుకోవచ్చు. ఎలయన్స్ ఫార్మ్ చేసుకొని ఆ 1 ఆర్ 2% ఉన్నా సరే, ఆ 1 ఆర్ 2% కోసం ఏదో ఒక పొలిటికల్ పార్టీలు మీకు 2, 3 సీట్లు ఇస్తారు. ఓకే. ఆ యొక్క అధికారం అప్పుడు మీరు చేయొచ్చు. మరి ఇప్పుడు వాళ్ళేమంటారంటే, మీరు మా పార్టీలో చేరండి అంటారు. ఓకే. ఓకే. పార్టీలో చేరతాం. పార్టీలో చేరినప్పుడు నిర్ణయాధికారం ఉండాలి కదా! నిర్ణయాధికారంలో వాళ్ళని కూడా అధికారులను వాళ్ళకి కూడా పాలిభాగస్తులు చేయండి. అంబేద్కర్ చెప్పిన నిర్ణయాధికారంలో పాలిభాగస్తులు చేయాలి. నిర్ణయాధికారంలో పాలిభాగస్తుని చేసేటువంటి పని అయితే ఆంధ్రప్రదేశ్‌లో 2 పొలిటికల్ పార్టీలు ఒకవైపు ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కేంద్రంలో రన్ చేస్తున్నటువంటి సెక్షన్ ఏదైతే ఉందో, ఎన్‌డీఏ సెక్షను, ఇది ఈ గ్రూప్‌కి యాక్చువల్‌గా ఈ గ్రూప్ యాక్సెప్ట్ చేయదు. ఈ గ్రూప్ ఏదైతే సఫర్ అయినటువంటి ఏమైందంటే 2 విషయాలండి. ఒకటి, ఇప్పుడు దళితుల ఆస్పెక్ట్‌లోనే రాసాను. ఒకటి, కుల యాస్పెక్ట్‌లో కూడా వాళ్ళు మనువాదం ద్వారానే కదా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. మనువాదం అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజియన్. సిద్ధాంతం, సిద్ధాంతం. సిద్ధాంతం ఏందంటే ఇది క్యాస్ట్ సిద్ధాంతం. మనుధర్మ శాస్త్రంలో రాసినటువంటి ఆర్య వైశ్య క్షత్రియ శూద్ర అండ్ అవర్ణ అనేటువంటి ఆ మనుధర్మ శాస్త్రం నుంచి వచ్చి సఫర్ అయినటువంటి కులాలు అని వీళ్ళు భావిస్తున్నారు కాబట్టి మనువాదాన్ని ఎలాగో యాక్సెప్ట్ చేయరు. ఓకే. అంటే ఏంటి, ఈ గ్రూప్ ఏదైతే ఉందో, ఒక సెక్షన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి దళితులు, ఎస్సీ, ఎస్టీలు, ఆదివాసీల సెక్షన్ ఏదైతే ఉందో, ఇన్ జనరల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఈ యొక్క మనువాదిక సిద్ధాంతాన్ని. సో మరి వాళ్ళకి అపోనెంట్ అదే కదా! ఒక అపోనెంట్ వాళ్ళే కదా! ఓకే. ఒకటి. రెండోది సార్, ఎక్కువగా క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయ్యారు. బుద్ధిస్టులుగా కన్వర్ట్ అయ్యారు. అంబేద్కర్ వాదులుగా అయ్యారు. సో ఈ క్రిస్టియన్స్, బుద్ధిస్టులు, అంబేద్కర్ వాదులు వీళ్ళు ఎలాగో అపోనెంట్‌గా ఉంటారు కదా! వాళ్ళకి అపోనెంట్‌గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం మార్చేంత వరకు మనువాదాన్ని మనం మనువాదిక సిద్ధాంతాలను విడిచిపెట్టేసి ఈక్వాలిటీ, సామాజిక సిద్ధాంతాలు, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలని మేము ఆదర్శంగా తీసుకుంటామని ఇప్పుడిప్పుడుగా ఎన్‌డీఏ చెప్పదు. ఓకే. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఐడియా కాదు. వాళ్ళ ఐడియానే ఫాలో అవుతారు. వాళ్ళు రాసుకున్నటువంటి ఐడియాని ఫాలో అవుతారు. ఓకే. సో అది ఇప్పుడిప్పుడుగా జరగనప్పుడు మరి వీళ్ళకి ఈ సెక్షన్ ఏంటి? ఈ సెక్షన్ యాక్చువల్‌గా వద్దంటారు. ఎన్‌డీఏ వైపు వద్దంటారు. బట్ అయినా సరే పొలిటికల్ పార్టీలు మొత్తం గత 15 సంవత్సరాలుగా అటువైపు మొగ్గుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి ఆప్షన్ లేదు. వీళ్ళకి ఆప్షన్ లేకుండా ఒక ఆల్టర్‌నేటివ్ అనేది వీళ్ళకి లేదు. ఉన్న 2 పొలిటికల్ పార్టీలు అటువైపు మొగ్గుతున్నారు. అటువైపు మొగ్గుతుంటే వీళ్ళని అడిగి చేయట్లేదని అర్థం. వీళ్ళని అడిగితే వద్దంటారు 100%. దళితుడిని పిలిచి అడిగితే ఎవరైనా దళితులు చెప్పాడా? 2 చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా మనం ఒక హిందుత్వ రాజకీయం చేస్తున్న ఎన్‌డీఏ వైపుకి వెళ్దాము అంటే దళితులు ఓకే అన్నారా? అనరు. వాళ్ళు 100% అనరు. అయినా సరే వీళ్ళు వెళ్తున్నారు అంటే వాళ్ళని అడగట్లేదని అర్థం. వాళ్ళు నిర్ణయం తీసుకోవట్లేదని అర్థం. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, నిర్ణయాధికారంలో పాలుభాగస్తుల్ని చేయండి. వాళ్ళని కూడా అడగండి. వాళ్ళ అభిప్రాయాలను కూడా అడగండి రాజకీయ పార్టీలని అర్థం యాక్చువల్‌గా. ఓకే. రాజ్యాధికారం అంటే మీరు రాజులు అవ్వండి అనేది అంబేద్కర్ ఐడియా అయి ఉండకపోవచ్చు. వాళ్ళకి నిర్ణయాధికారంలో, రాజ్యాధికారంలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండాలి. కాబట్టి మీరు ఇది. సో మనకి ఆల్టర్‌నేటివ్ ఏముంది? సో ఇది ఆప్షన్. సో ఇదొకటే మనకి ఉన్న ఆప్షన్. సో మీరు ఈ పార్టీలో మీరు
చేతచారం లేదు. నేను ఐ కెనాట్ ఫోర్స్ ఎనీబడి. ఇది ఆఫ్టర్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ లిబర్టీ, స్వేచ్ఛ, స్వాతంత్రం, లిబర్టీ, ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతూ నోబడీ కెన్ ఫోర్స్ ఎనీబడి. చెప్పడం వరకు మా పని. సో మీరు యూ జాయిన్ దిస్ అంబేద్కర్ లిబరేషన్ ఏమంటారు, అంబేద్కర్ జనతా పార్టీ. ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి రావాలి. వీళ్ళందరికీ కూడా వీళ్ళకి కూడా డబ్బులు ఉండాలి. ఎన్నికలప్పుడు నేను గతంలో చెప్పిన ఎన్నికలప్పుడు డబ్బులు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి చూస్తున్నారు. ఎందుకు ఒక ఫేజ్లో ఎన్నికలు వస్తాయి. ఫస్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తాయి, తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి, తర్వాత ఎంపీ ఎన్నికలు వస్తాయి, తర్వాత జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇట్లా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడల్లా పాము వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో డబ్బులు వస్తాయని చూస్తున్నారు. ఈ మధ్య 1 నేషన్ 1 ఎలక్షన్ అని పెడుతున్నారు. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ పెడితే ఎన్నికలు ఒకేసారి పడితే ఆ పేదలకు ఒకసారి డబ్బులు వస్తాయి. ఓకే, పెట్టండి. నేను కూడా అది పెట్టండి. 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టండి, ఒకేసారి డబ్బులు వస్తాయి. అప్పుడు వాళ్ళకి ఎన్నికల మీద వచ్చే డబ్బుల మీద ఆధారపడకుండా సరిపోయింది. వాళ్ళు మీరు దఫాలుగా ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఒకసారి జడ్పీటీసీ, ఒకసారి పంచాయతీ ఎన్నికలు పెట్టడం వల్ల 3 నెలలకు ఒక ఎన్నికలు రావడంతో 3 నెలలకు ఒకసారి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఎన్నికల్లో వచ్చే డబ్బులు అది వాళ్ళకి స్కీమ్గా మార్చుకున్నారు పేద ప్రజలు. ఓకే, అద కాదు, ఎన్నికల్లో వచ్చే డబ్బులు కాదు, ఎన్నికల్లో గెలిచి మీరు ఆర్థికంగా పైకి రండి అని కదా అంబేద్కర్ గారు చెప్పింది. ఓకే, సో దాని గురించి ఫెయిర్ రిప్రజెంటేషన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండాలి, కాన్స్టిట్యూషనల్ రైట్స్, సోషల్ జస్టిస్ ఎంత ఉండాలి అని కదా అంబేద్కర్ గారు చెప్పారు. సో ఇది చాలా బ్యూటిఫుల్గా రాశాడు అతని ఆర్టికల్. అది ఎలాగో మన అంబేద్కర్ జనతా పార్టీ పెట్టాం కాబట్టి మనకి కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. సరే, అతను యాక్చువల్గా ఏం రాశాడంటే ఆర్టికల్లో ఒక 10 పాయింట్లు రాశాడు. దళిత లిటరేచర్ అనేది ప్రపంచ లిటరేచరు. దళిత లిటరేచర్ అంటే మానవాధిక లిటరేచర్ కాదు. దళిత లిటరేచర్ అనేది ఓల్డ్ లిటరేచర్, ప్రపంచం యొక్క లిటరేచర్. ఎందుకంటే భారతదేశంలో ఒక సెక్షన్, దళిత అనేటువంటి ఒక సెక్షన్ ఎలాగ అప్రెషన్కు గురయ్యారు అనేది దానికి చరిత్ర రాశాడు అంబేద్కరు. దట్ వాజ్ రెడ్ బై ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచం మొత్తం చదివారు అంబేద్కర్ గారి పుస్తకాలని. ప్రపంచ లిటరేచర్ రాశాడు ఆయన. ఓకే, కాబట్టి ఈ హ్యూమన్ రైట్స్ ఎలా సఫర్ అయినాయి, అప్రెషన్ ఎలాగ అయింది, రెసిస్టెన్స్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు తన పుస్తకాల్లో అక్కడక్కడ రాయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాడు దళిత లిటరేచర్ని నేషనల్ లిటరేచర్కి. హిస్టారికల్గా ఎలాగ సైలెన్స్ చేశారు అతనికి, ఎలాగ హిస్టారికల్గా అనకూడదు, ఇప్పుడు కూడా సైలెన్సే. ఇప్పుడు కూడా మెనీ పొలిటికల్ పార్టీ లైన్ పేరుతో మాట్లాడినవారు కదా వాళ్ళని. వాళ్ళ లైన్ ఇస్తే మాట్లాడటమే తప్ప మాట్లాడినవారు ఇప్పుడు కూడా. హిస్టారికల్గానే దీనికి సైలెన్స్కి వాయిస్ లేదు, దళితులకు వాయిస్ లేదు అనే దానికి ఈ హిస్టారికల్ అనకూడదు, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అది. ఓకే, సో మెయిన్ స్ట్రీమ్ హిస్టరీ అండ్ లిటరేచర్ని హైలైట్ చేయడం ద్వారా దీన్ని ఎలా తొక్కారని అది రాసిన ఆర్టికల్. అంబేద్కర్ ఐడియాస్ అనే ఫౌండేషన్ కదా, ఆ ఫౌండేషన్ ఇప్పుడు రాజ్యాంగం డైల్యూషన్ జరుగుతుంది. అదే కదా పాపం ఇండియా బ్లాక్లు పట్టుకొని రాజ్యాంగం డైల్యూట్ చేస్తున్నారు, రాజ్యాంగం పోతుంది, గొడవ చేస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు అది మొత్తం ఎలాగ డైల్యూట్ అవుతుంది అనేది ఈ ఆర్టికల్ అతను రాశాడు. దళిత లిటరేచర్ అనేది కేవలం ఉద్యమాలకి వాడుతున్నారు, ప్రొటెస్ట్ లిటరేచర్ కాదు అది అని రాశాడు ఒక ప్రొఫెసర్ గారు, చాలా బాగా రాశాడు అది. ఓకే, దళిత లిటరేచర్ అంటే ఎవడెవడైతే ఉద్యమాలు పెట్టుకుంటాడో వాడు వచ్చేసి నాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రొటెస్ట్ చేస్తున్నాము, ధర్నా చేస్తున్నాము, అంబేద్కర్ అని చెప్పి ధర్నాలకి, ఉద్యమాలకి, రాస్తారోకలకు వాడుతున్నారు అంబేద్కర్ లిటరేచర్ని. దానికోసం కాదు అంబేద్కర్ రాసింది, ప్రొటెస్టులు చేయడానికి కాదు అంబేద్కర్ రాసింది లిటరేచర్ని. మానవాళికి చేంజ్ రావడానికి, సమాజంలో చేంజ్ రావడానికి లిటరేచర్ రాశాడని ఇతను. దళిత ఉమెన్ హ్యావ్ ఏ యూనిక్ వాయిస్. దళిత మహిళలకు ఈ మధ్య ఈ యొక్క ఉద్యమాలలో మహిళలు రావట్లేదు, దళిత మహిళలు ముందుకు రావట్లేదు. దళిత మహిళలు కూడా ఈ యొక్క సమాజంలో మార్పు తీసుకొని రావడానికి మీరు కూడా రావాలని చెప్పాడు. ట్రాన్స్లేషన్ అనేది చాలా ఎసెన్షియల్. ఆయన రాసినటువంటి పుస్తకాలని అన్ని భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేయాలనేది. దళిత లిటరేచర్ అనేది అకాడమిక్ రికగ్నిషన్లోకి వెళ్ళాలి. అంటే ఆయన యొక్క హిస్టరీ ఎకాడమిక్ పుస్తకాల్లోకి వెళ్ళాలి. అంబేద్కర్ రాసినటువంటి ఏ పుస్తకం కూడా, ఏ టెక్స్ట్ బుక్లు కూడా చెప్పరు. అంబేద్కర్ రాసిన పుస్తకాలు చాలా థీరీలు రాశాడు, చెప్పరు ఆయన గురించి. ఏం చెప్తారంటే అంబేద్కర్ గారి గురించి చెప్పకుండా ఏం చెప్తారంటే అంబేద్కర్ అనేటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత అని చెప్పేసి ఒక చిన్న పారాగ్రాఫ్ రాసి వదిలేస్తారు ఆయన పుస్తకాల్లో అంబేద్కర్ గారు. సో దళిత లిటరేచర్ అనేది
ఎంపతీని క్రియేట్ చేస్తుంది. సామాజిక మానవాళి మీద ప్రేమను సృష్టించే విధంగా ఉండిద్ది ఆయన. చాలా ఈ ఒక అణగారిన వర్గాల గురించి రాస్తూ వాళ్ళ మీద ప్రేమ సృష్టించేందుకు రాశాడు. సో, కాబట్టి ఈ యొక్క డిగ్నిటీ కోసం, ఈక్వాలిటీ కోసం, రికగ్నిషన్ కోసం, వాయిస్ కోసం ఇప్పటికీ కూడా భారతదేశం ఉద్యమం అనేది కొనసాగుతుందని ఆర్టికల్‌లో రాశాడు. చాలా బ్యూటిఫుల్‌గా రాశాడు ప్రొఫెసర్ గారు. వి మస్ట్ థాంక్ దిస్ ప్రొఫెసర్ ఎనీవే ది వైర్‌లో రాశారు. ఓకే. వాళ్ళు 20 రోజులు పబ్లిష్ చేశారు దాన్ని. ఇప్పుడు మనకు అంబేద్కర్ జనతా పార్టీ నుంచి మేము ఇప్పుడు లిటరేచర్‌లో మీరెందుకు పెట్టరండి? ఆయన రాసిన కొన్ని పుస్తకాలని మీరు పుస్తకంలో సరే ఆయన రాసిన థియరీలు అయన్నీ వదిలేయండి. రిలీజియస్ పుస్తకాలు వదిలేయండి. అట్‌లీస్ట్ హిస్టరీని రాయాలి కదా! ఇప్పుడు కొన్ని మన హిస్టరీలు చూస్తే టెక్స్ట్ పుస్తకాల్లో రాజుల గురించి, యుద్ధాల గురించి, రిలీజియస్ మూవ్‌మెంట్స్ గురించి, పొలిటికల్ ఎలైట్స్ గురించి రాశారు. గాంధీ గారు, నెహ్రూ గారు, ఓకే. ఆ గారు, ఈ గారు గురించి ఎలైటెడ్ పీపుల్ గురించి రాశారు. వేదిక్ పీరియడ్ అని, అరబ్ పీరియడ్ అని, మొఘల్ పీరియడ్ అని చెప్పి, బ్రిటిష్ పీరియడ్ అని చెప్పేసి ఇక రిలీజియస్ పీరియడ్స్ రాశారు. రాజుల గురించి రాశారు, ఎంపైర్ల గురించి రాశారు. కానీ ఆ రాజులు ఎలాగ డిస్క్రిమినేషన్ చేశారు, రెసిస్టెన్స్ ఎలా వచ్చింది, ఒక సెక్షన్ని ఎలాగ తొక్కారనే వాటి ఏ టెక్స్ట్ బుక్లో కూడా చరిత్రలో ఎందుకు రాయరు? మీరు అది కూడా నేర్పించాలి కదా సమాజానికి. చరిత్ర చెప్పాలి కదా మీరేం చేశారనేది. మేము అందుకే అంబేద్కర్ పార్టీ తరపు నుంచి చెప్తున్నాం. మీరు హిస్టరీలో దళిత సప్రెషన్ హిస్టరీ కూడా రాయాలి మీరు టెక్స్ట్ పుస్తకాల్లో. చెప్పాలి ప్రజలకి. అది చెప్పరు. ఎందుకంటే చేసింది వీళ్ళు కాబట్టి చెప్పరు వాళ్ళు. అది అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే చేసింది వీళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పరు. అది ప్రాబ్లం. ఇప్పుడు హిందూ ఫిలాసఫీ మీద టెక్స్ట్ పుస్తకాల్లో లిటరేచర్ రూపంలో తెలుగు లిటరేచర్ అది ఇది అని చెప్పి రాస్తారు. ఎపిక్స్, టెంపుల్స్, మేజర్ డైనస్టీలు అన్నీ రాస్తారు తప్ప మన ఆ టెంపుల్స్లో వీళ్ళకి ఎంట్రీ ఎందుకు లేదనేది ఎక్కడ రాయలేదు. ఎవరు రాయలే. ఆ టెంపుల్స్లో ఒక సెక్షన్కి ఎందుకు ఎంట్రీ లేదనేది ఎక్కడ రాయలేదు. సో గాంధీ, నెహ్రూ, శివాజీ గురించి రాస్తున్నారు. కానీ అంబేద్కర్ గారు యొక్క యాక్చువల్గా ఆయన ఐడియా ఏంటి, ఆయన ఉమెన్ రైట్స్ కోసం ఎందుకు మాట్లాడాడు, డెమోక్రసీ గురించి మాట్లాడాడు. ఇప్పుడు నేను ప్రొఫెసర్ రాశాడు కదా ఒక ఆర్టికల్ని, లిబర్టీ ఇది ప్రపంచ చరిత్ర మానవాళికి సంబంధించిన హ్యూమన్ రైట్స్ ఆస్పెక్ట్లో రాశాడు అంబేద్కర్. క్యాస్ట్ ఆస్పెక్ట్లో రాయలేదంటే దాన్ని అయ్యో మన అంబేద్కర్ లిటరేచర్ గురించి రాయకూడదు, ఎందుకంటే ఆయన కులం గురించి రాశాడని చెప్పి ఎలా వక్రీకరించారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇండియన్ సివిలైజేషను, కల్చరల్ అకౌంటబిలిటీ వీటన్నిటి గురించి కూడా రాశారు. దళిత స్కాలర్స్ అనేవాళ్ళు చాలా రోజుల నుంచి ఆర్గ్యూ చేస్తుంది ఏంటంటే ఇది ఒక ఇంటెన్షనల్గా చేస్తున్నారు. అన్టచబిలిటీ, ఎక్స్క్లూజను, క్యాస్ట్ బేస్డ్ అప్రెషన్ ఇది ఉంది అంటే ఇంటెన్షనల్ చేస్తున్నారు అనేది చెప్పారు. ఓకే. హిందూ సివిలైజేషన్ థీమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు రాశారు, హిస్టరీలో రాస్తున్నారు. కానీ మన దళిత రైటర్స్ పాపం చాలా పుస్తకాలు రాశారు. కానీ జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, అయ్యంకాళి గారు, అంబేద్కర్ గారు ఇట్లాంటి వాళ్ళు చాలా పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల గురించి, ఆ చరిత్రల గురించి కూడా ఎక్కువగా చాప్టర్లు పెట్టి చెప్పడం కానీ, పిల్లలకి నేర్పించడం కానీ చెయ్యరు. ఎందుకంటే ఇంటెన్షనల్లీ దే నాట్ బికాస్ ది పవర్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, ఇన్ దేర్ హ్యాండ్. ఎందుకంటే వాళ్ళు అప్రెషన్ చేసినప్పుడు మేము వీళ్ళని ఒక జాతిని అప్రెస్ చేసాం వాళ్ళు చెప్పుకోరు కదా టెక్స్ట్ బుక్లో. సో అందుకని నిర్ణయాధికారం మీకు రాకపోయి నిర్ణయాధికారంలో పాలిభాగస్తులు కానీ అనేది అంబేద్కర్ చెప్పారు. సో మనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. అంబేద్కర్ జనతా పార్టీ మనకి సరే మీరు అనుకోవచ్చు ఇదేం పొలిటికల్ పార్టీ అంటే, పొలిటికల్ పార్టీ అంటే మీరు చేస్తే అయితే, లేదంటే నేను కూడా వైసీపీకి ఒక టీడీపీకే వేస్తాను. మీరు ఎవరు జాయిన్ అవ్వకుండా ఈ పార్టీ ఇలానే ఆన్ స్క్రీన్ మీద ఉండిపోయిందంటే నేను కూడా వైసీ జగన్కో, చంద్రబాబు నాయుడుకో, లేదా నరేంద్ర మోడీ గారికో, ఓకే, మా బీజేపీ బ్రదర్స్కో, బీజేపీ వాళ్ళు మా బ్రదర్సే, ఓకే, మా బ్రదర్స్కో, మా కాంగ్రెస్ వాళ్ళ అన్నలకో ఎవరికో ఏది వచ్చుతాం మేము. ఎందుకు ఎవడు రాకపోతే నేను ఒక్కని పార్టీని నడుపుతానంటే. సో కాబట్టి నేను చాలా రోజులు నేను చెప్తున్నా మనకు స్పోక్స్ పీపుల్ కావాలని. మీరు స్పోక్స్ పీపుల్ త్వరగా సరే. ఎనివే మన వాళ్ళు బిహైండ్లో వాళ్ళు ఎలాగో ఎతుకుతున్నారు. ఎతకడం వేరు, ప్రజల్లో నుంచి రావటం వేరు. ఇప్పుడు మేము ఇదిగో నువ్వు స్పోక్స్ పర్సన్గా ఉండటం చెప్పడం వేరు. నేను చెప్తే రమేష్ అన్న చెప్పాడని ఎవరో ఉంటాడు నేను స్పోక్స్ పర్సన్ అని. నేను అదిగా ఇక్కడ ఎందుకు చెప్తున్నాను మీరు రండి అని అంటే, స్వచ్ఛందంగా నేను స్పోక్స్ పర్సన్గా ఉండి అంబేద్కర్ జనతా పార్టీ తాదిస్తానన్న మనసు అనేది అనటం వేరు. అందుకని నేను వెయిట్ చేస్తున్నా. అదర్వైజ్ ఒక 4 రోజులు ఎవరు రాకపోతే మేమే పెడతాం ఒక 100 మందిని. థ్యాంక్ యూ. నమస్కారం.